ఈ రోజు ఫోన్ ఇస్తుంటే ఇలా సీతక్క స్కామ్ అంటున్నారు. ఏ స్కామ్ జరిగిందంటే వాడు ఏమంటాడంటే మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది 11,800 రూపాయల మీరు ఫోన్లు కొనాలని ఇచ్చారు. మనం ఒక్కసారి టెండర్ వేస్తే ఒకటి 14,000 అయితేనే ఇస్తాను. 14,000 ఒక ఫోన్ మేము ఇయ్యం బాబు అని మళ్ళా టెండర్ పిలుసు. మళ్ళా పిలిస్తే 11,650 రూపాయలు అంటే 150 రూపాయలు కేంద్రం ఇచ్చినా కూడా మిగిల్చినాం. ఇదే పక్క రాష్ట్రాలలో బీజేపీ రాష్ట్రాల్లో కూడా 11,800 కొన్నారు, 700 కొన్నారు. మేము 11,650 కొంటే వాడు ఏమంటాడు బిఆర్ఎస్ నాయకుడు, బిఆర్ఎస్ సోషల్ మీడియా 14,000 కొన్నారంట. 11,650 కొంటే 14,000 ఎక్కడ వచ్చినాయి? మరి ఆధారం ఉంటే చూపించాలి కదా. వాడు ఏం ఆధారం చూపుతాడు? ఫస్ట్ సార్ ఒక టెండర్ అయినప్పుడు 14,000 వేసాడు, మేము అది క్యాన్సల్ చేసినాం. మరి క్యాన్సల్ చేసి చూపిస్తలేడు ఇక్కడ. మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 అని దొంగ లెక్క చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడు. చెప్పు తెలుగుతుంది, తప్పుడు మాటలు మాట్లాడతారు, చెప్పు తెలుగుతుంది. ఇవాళ టెండర్ వేసింది కూడా నా శాఖ కాదు, నేను కాదు, ఒక థర్డ్ పార్టీకి ఇచ్చినాం. డిజిటిఎస్ టెక్నికల్ మన తెలంగాణ టెక్నికల్ సర్వీస్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చినాం. అందులో కేంద్రం ఇచ్చిన ప్రతి గైడ్ లైన్స్ అమలు చేసినాం. ఇవాళ ఒక మట్టి ఇట్లా చల్లితే మనం రుద్దుకోవాలి. ఇప్పుడు చూడు, అయ్యయ్యో ఉత్త పుణ్యానికే సీతక్కను బద్నాం చేస్తున్నారట. కార్పాటోలు పుకార్లు పుట్టించి బట్టగాల్చి మీదేయాలని చూస్తున్నారట. అందుకే కావచ్చు శాంతంగా ఉంటే సీతక్క కోపానికి వచ్చింది. ఏకంగా చెప్పు దేవుతుందని గట్టి వార్నింగ్ ఇస్తున్నది. మీరు బురద జల్లితే మేము దుడుచుకుంటుండాలన్నారా అన్నట్టు వార్నింగ్ ఇచ్చింది. అసలు ఈ స్కామ్ ఎక్కడిది? ఎందుకు సీతక్క కోపం వచ్చింది? ఇంతకు ముచ్చటేంటిదంటే పోషణ్ అభియాన్ పథకం కింద ఫోన్లు కొనుక్కోనికే సెంటర్ సర్కార్ తెలంగాణ సర్కార్ కు పైసలు ఇచ్చింది. ఒక్క ఫోనుకు 11,800 చొప్పున 38,130 ఫోన్లకు పైసలు ఇచ్చింది. అనిగనం ఫోన్లు కొని అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు ఇవ్వాలనేది సర్కార్ ఆలోచన. ఒక్కసారి గుండు గుత్తగా తీసుకుంటే రేటు తగ్గుతుంది కదా, బేరం ఆడితే తక్కువ చేస్తారు కదా. ఒకటా రెండా? ఏ కొద్దిగా తక్కువ 40,000 ఫోన్లు కొంటే కనీసం 20-30% అన్న ధర తగ్గిస్తారు. అక్కడ గోల్మాల్ జరిగింది. గట్టిగా మాట్లాడితే 6,000కు వచ్చే ఫోన్లు 11,650 రూపాయలని చెప్పి కోట్ల కొద్ది పైసలు కొట్టేసిండ్రు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలు అన్నారు. దాని మీద సీతక్క గీతిరుగా సమాధానం చెప్పింది. 5G ఫోన్లు వాడుతున్న కాలంలో 4G ఫోన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు, వచ్చిన పైసలు వంచుకున్నారు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలు చెప్పే వరకు సీతక్క కాళికాదేవి తీరుగా కన్నెర చేసింది. ఇక దీని మీద సోషల్ మీడియాలో చాలా మంది చాలా తీరులో మాట్లాడుకుంటారు. నిప్పులేంది పొగ రాదు కదా. కుప్పలు ఫోన్లు కొన్నప్పుడు సలు ధరకి ఎట్లిస్తాడు? ఖచ్చితంగా రేటు తగ్గించాలి. ఒకవేళ రేటు తక్కువ చేసి కొనుక్కుంటే కాంగ్రెస్ సర్కార్లు ఉన్నోళ్ళకి తెలివి లేదన్నట్టే కదా అంటుర్రు. ఒకటి కాదు రెండు కాదు 20 కోట్లు చేతులు మారినాయి అంటుర్రు. నిజమే సీతక్క చెప్పినట్టు ఎసోంటి అవినీతి జరగలేదు అనుకుందాం. మార్కెట్లో ఉన్న రేట్లకే ఫోన్లు కొన్నామని చెప్తే నమ్మేటట్టు ఉండాలి కదా. ఈ చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిండ్రు సీతక్క మేడం అంటుర్రు కొందరు సోషల్ మీడియా పబ్లిక్. మరి